చేస్తుంది ఎన్నింటి పూజ చేస్తుంది ఓకే హాయ్ హలో నమస్తే అందరికీ దిస్ ఈజ్ మై న్యూ వ్లాగ్. ఇందాక మైక్కి అడాప్టర్ సెట్ చేయడం మర్చిపోయా, మళ్ళీ ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. అది ఇద్దరం వెళ్తున్నాం. ఫస్ట్ టైంకి నేను ఒక్కనున్నా. నెక్స్ట్ స్పాట్లో మా ఫ్రెండ్ కలుస్తాడు. ఇద్దరం కలిసేసి వెళ్తాం. ఓ షట్, ఇది మా ఊరికి కొత్తగా వేసిన బ్రిడ్జ్. ఇంతకుముందు చాలా సంవత్సరాలు వర్షాలు పడ్డ ప్రతిసారి వాగు కొట్టుకపోయి వెహికల్స్ అవతలకి ఇతలకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేది. కానీ ఈసారి వర్క్ ఫినిష్ చేసిర్రు. అది వర్షాకాలం అయిపోయిన తర్వాత. ఇందులో కూడా చాలా ఇబ్బందులు పడి అలాగే దాటుకుంటూ వెళ్ళినాం. ప్రస్తుతానికైతే ఓకే, బెటర్. ఈ ఫుల్ వర్క్ అయిపోయింది అనుకో, ఇంకా ఒక 30-40 ఇయర్స్ వరకు నో టెన్షన్. ఇంకా యాక్చువల్గా పొద్దున్నే 5కే స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం, బట్ లేట్ అయిపోయింది. ఎక్కడో సన్ రైజ్ నేను ఎక్కడో చూడాలనుకున్నా. మా ఫ్రెండ్ గారు ఇద్దరు, యాక్చువల్గా ముగ్గురం ప్లాన్ చేసినాం. ఒకడు డ్రాప్ అయిపోయాడు, ఒకడు వెయిట్ చేస్తున్నాడు కోజీలో. ఫ్రెండ్స్ ఇంతే, ఎప్పుడు నమ్ముకున్నా ఏ ట్రిప్కి టైంకి వెళ్ళనియరు, చెప్పినంతమంది రారు. ప్రతిసారి డిలే వీళ్ళ వాళ్ళని. నేను వెళ్ళేదే అంతంత మాత్రం. 1 ఇయర్కి మ్యాక్సిమం ఇయర్కి ఒక ట్రిప్ వేస్తున్నా. నాకు వెళ్దామని మస్తు ఉంటుంది, కానీ ఒక్కరిని వెళ్తే మనీ అడ్జస్ట్మెంట్ అవ్వదు. కొంచెం నాకు టైం ఉండదు, ఫ్యామిలీ కూడా సేఫ్గా ఫీల్ కాదు. అందుకని డిలే అవుతుంటాయి అన్నీ. బట్ వెళ్ళాలని చాలా ఉంటుంది నాకు. మీ ఫ్రెండ్స్ నమ్ముకుంటే ఈరోజు వస్తాడు రేపు రాడు, రేపు వస్తాడు ఎల్లుండి రాడు. చెత్త నా కొడుకులంతా మస్తు డిసప్పాయింట్ చేస్తారు నన్ను. ఫస్ట్ మనకు ఒక ఫ్యూయల్ స్టాప్ కావాలి, ఇక్కడ తీసుకుందాం. ఎప్పుడు కొట్టించేది ఇక్కడనే. ఇక్కడ పనిచేసే పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మన దగ్గర. మనోళ్ళే అన్నమాట. జస్ట్ 1000 రూపీస్ ఇచ్చిన. మన డెస్టినేషన్ చాలా తక్కువనే, అటు ఇటుగా అప్రాక్సిమేట్గా ఒక 300 to 400 కిలోమీటర్స్ రైడ్ అవుతుంది ఈరోజు. ఎక్కడ ఇంకా అయిపోలేదు కదా. బీదర్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, బీదర్ పోర్ట్, ఇంకా చాలా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే బీదర్లో చాలా ప్లేసెస్ చూస్తున్నాయి. చూద్దాం మనకి ఎంతవరకు అయితే అంతవరకు కవర్ చేద్దాం. నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి తాండూర్, జైరాబాద్, బీదర్ టచ్ చేసుకొని రిటర్న్లో బీదర్ మొత్తం కవర్ చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు చించోలి పైన వద్దామని. ఎందుకంటే వెళ్ళిన వేళ వెళ్ళకుండా మొత్తం ఒక సర్కిట్ రౌండ్ కవర్ చేయొచ్చని.
ఎట్లా వీలైతే అట్లా చేస్తా, మ్యాక్సిమం రౌండ్గానే చేస్తా, అయిపోతుంది, అలా ఈజీగా అయిపోతుంది. తొందరగా వెళ్ళింటే ఇది వరకు మ్యాక్సిమం 8 బీదర్లో టెంపుల్ 8కి ఓపెన్ అని చూపిస్తుంది గూగుల్లో. నేను అనుకున్నది 5కి వెళ్దాం అనుకున్నా. ఈజీగా ఎంత స్లోగా వెళ్ళిపోయినా ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళం, ఇంకా డిలే అయిపోయింది ఇది. మ్యాక్సిమం ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలీదు, 9:30 10 కావచ్చు బీదర్ వెళ్ళేసరికి. చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళిపోవాల్సిందే. దిట్ ఈజ్ అవర్ కోజ్గి. డెవలప్ చేస్తున్నారు. ఈడు ఎందుకు వేసినో డివైడర్ అర్థం అవుతలేదు. బండి యూటర్న్ చేసుకోవడానికి అసలు చివరి అసలు చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ మొత్తం ఇది చేస్తారో అర్థమవుతలేదు. ఈడే చెత్తనా కొడుకు మా ఫ్రెండ్ గాడు ఆఫ్టర్ 15 నిమిషాలు డిస్కషన్ తర్వాత బండి ఎడ పార్క్ చేయాలని డిసైడ్ చేసిండు. అట్లుంటుంది మా వాళ్ళతో. అందుకే సోలో వెళ్దామని ప్లాన్ చేస్తారు ఎప్పుడైనా సరే, అది అవ్వదు. ఇంకా లెట్స్ గో. అటు ఇటుగా బైక్ పార్క్ చేసి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినాం. ఇంకా స్టాప్స్ ఏం లేవు మ్యాక్సిమం. ఆగితే ఒక టిఫిన్ బ్రేక్ అంతే, డైరెక్ట్ బీదర్. ఇంకా బీదర్ వెళ్తుంటే జైరాబాద్ రూట్లో అక్కడక్కడ మంచి మంచి ప్లేసెస్, నేచర్ ఎటు చూసినా అందంగానే ఉంటుంది. అది మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది. చూద్దాం. అటు ఇటుగా 8 అయిపోతుంది. ఇంక మ్యాక్సిమం 10:30 అవ్వచ్చు, 11 అవ్వచ్చు బీదర్ వెళ్ళేసరికి. కానీ తొందరగా కొట్టాలి. షర్ట్ టైం లేదు, ఇది ఆల్రెడీ 2 days అవుతుంది. మొన్న నైట్ అయింది ఇది. యాక్చువల్ లారీ ఎక్కర్లేదు, ఇక్కడ ఉంది. ఆ గుంతలో టిప్పర్ పడ్డది. దగ్గర ఫోటో ఉందనుకుంటా, చూస్తా ఉంటే పెడతా. ఇంత ఘోరం కొట్టిందంటే లారీ, టిప్పర్ కొడితే మొత్తం క్యాబిన్ మొత్తం దగ్గరికి అయిపోయింది. వెనకాలకి వెళ్ళి ఆ గుంత పడిపోయింది మొత్తం టిప్పర్. ఇదే మన తాండూరు వాగు. అయితే తక్కువ డేస్ అవుతుంది కానీ బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. చూడండి, మధ్యలో పెద్ద హోల్ పడ్డది. దాన్ని మొత్తం క్లియర్ చేసి సింగిల్ కోటింగ్ వేసారు, ఇంకో కోటింగ్ వేయాలి. అది పైన ఇక్కడి వరకు పైన కనిపిస్తున్న షీకులు అక్కడి వరకు వచ్చినాయి వాటర్. లాస్ట్ టైం వర్షం పడ్డప్పుడు మాత్రం బీభత్సం సృష్టించింది. అసలు ఫుల్ వాటర్, అసలు ఎంత ఫ్లో అంటే నార్మల్గా ఈ బ్రిడ్జ్ లేకుండా కింద ఉంది ఆ పాత బ్రిడ్జ్, అది ఉండింటే మాత్రం ఒక 1 week దాకా మొత్తానికి రాకపోకలన్నీ నిలిచిపోయేవి. అవతల సైడ్ కూడా ఇంకా సెకండ్ వే బిల్డింగ్ చేస్తారు, కానీ టైం పడుతుంది, అది చాలా టైం పడుతుంది. ఇప్పుడప్పుడే అయిపోతుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే చించోలి, రైట్లో హైదరాబాద్ రూటు, అంటే ముందర ఇంకో చౌరస్ వస్తుంది. ఈ లెఫ్ట్లో వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తుంది ఈ రోడ్డు. నాకు ఇక్కడి వరకు తెలుసు రూటు, ముందు కూడా ఐడియా ఉంది, వెళ్ళినా ఇంతకుముందు జైరాబాద్, కానీ ఇంత పర్ఫెక్ట్ వేరేది. ముందరికి వెళ్ళి రూట్ చెక్ చేయాలి ఒకసారి. 2 hours చూస్తుంది, 81 kilometers ఉంది. ఇంకా ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్, ఇది జైరాబాద్. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ జైరాబాద్ కొద్ది దూరం ఉంటుంది. నేచర్ చూడండి ఎంత ప్లజెంటింగ్ ఉంది. ఈ టైంలో మార్నింగ్ మంచిగా
నైట్ క్యాంపెనింగ్ చేస్తే మంచిగా సన్ రైజ్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లాన్ చేసుకోండి ఎవరన్నా ఉంటే. చూశారుగా లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేచర్ ఎప్పుడైనా సరే ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంట్రన్స్ ఇది పరిస్థితి. చాలాసేపు నుంచి వీడియోలు ఆగిపోయిన గోప్రోలో పైన గోప్రోకి బ్యాటరీ పైన ఒక పట్టీలాగా ఉంటుంది గుంజడానికి, బయటికి తీయడానికి. అది చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నా, అసలు రావట్లేదు. ఇప్పుడు జస్ట్ ఇట్లా కింది ఇట్లా షేక్ చేసిన వచ్చేసింది. ఏదైనా సరే మనసు పెట్టి పని చేయాలి. ఏదో నామకే వస్తే పని చేస్తే ఏది కాదు. బ్యాటరీ ఇది ఉబ్బిపోయింది. బ్యాటరీ ఎందుకు ఇట్లా అయిందో అర్థం కావట్లేదు. ఇంత ఘోరంగా ఇంత డబల్ సైజ్ అయిపోయింది ఇది. కథ ఎక్స్ట్రా క్లాత్ తీసుకురాలే మేము. అంటే టవల్ తెచ్చినాం, కానీ టవల్ కట్టుకొని లోపలికి వెళ్ళలేదు. ప్యాంట్లు వేసుకొని ప్యాంట్ల పైన వెళ్ళిపోయినాము. కిందికి వచ్చి ఇక్కడ బ్యాక్ ఇక్కడ మళ్ళీ కొంచెం ప్యాంట్లు ఇట్లా కొంచెం కింద వేసుకొని మళ్ళీ అవి వేసుకొని వెళ్తున్నాం. ఇంకా అది తెలివి. ఫస్ట్ తెలివి వాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు చూడండి, హెలికాప్టర్ ఉంది, ఏనుగు ఉంది, ట్రైన్ ఉంది, కార్స్ ఉన్నాయి. ఈ కార్స్ మొత్తం ఇక్కడ పైన చూపించాయి కదా, పైన మా అబ్బాయి తిరుగుతున్నాడు పోరాడు. సేమ్ అట్లే అవన్నీ ఈ గ్రౌండ్ ఖాళీ ప్లేస్లో తిరగడానికి మొత్తం చుట్టూ ఇక్కడ ఖాళీ ప్లేస్ చాలానే ఉంది. బైక్ పార్కింగ్ కానీ, షూ కౌంటర్స్ ఇక్కడ ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది, లగేజ్ కౌంటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఖాళీగా కూర్చోడానికి కూడా మస్తు ప్లేసెస్ ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చినా ఫుల్ చిల్ కావచ్చు. ఇక్కడ మస్తుంది ప్లేస్ మాత్రం. మీకు ఇక్కడ కనిపిస్తున్నంత మొత్తం పార్కింగ్ ప్లేస్. ఇట్లా పట్టుకొని ఇక్కడ వరకు ఉంది, కింద ఉంది, ఆ పైన ఉంది, ఇంకా ఆ పైన కూడా ఉంది మొత్తం. ఇప్పుడైతే ఉన్నారు, పబ్లిక్ బాగానే ఉన్నారు, అంతా లో ఏం లేరు. మరి సీజన్ ఎప్పుడో కరెక్ట్గా తెలీదు. ఆ టైంలో ఫుల్ మొత్తం జామ్ అయిపోతుంది అనుకుంటా. ఇక్కడ చెప్తా మీకు ముందుకు వెళ్ళిన తర్వాత. ఇదే పైకి వెళ్ళడానికి రూట్. ఇది స్టెప్స్, వెనకాల కనిపించేది
బైక్స్ టెంపుల్ దగ్గర వెళ్తాయి. మొత్తం ఇక్కడికి వచ్చేది మొత్తం కర్ణాటక పీపులే, ఆల్మోస్ట్ మన పీపుల్ కంటే. పార్కింగ్ ఫీ 10 రూపీస్, ఎంట్రీ ఎగ్జిట్. ఇక్కడ స్కామ్, ఏం స్కామ్ నడుస్తుందంటే చెవులకు గివిలి తీయడం. ఆడొచ్చి అడిగినోన్నే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అది తీసుకోవడానికి రాదా? మనకు చేతులు లేవా? మనం చేసే పని ఏముంది? ఆ మాత్రం టైం దొరకదా మనకు? అసలు చెక్ చేసుకొని తీసుకో ఒకటే అడుగుతున్నారు అసలు. ఈ టైటా మనం పోయే ప్లేస్, మన నెక్స్ట్ డెస్టినేషన్ అసలు ఫిక్స్ కాకుండా పోతున్నాం. బీదర్ ఫోర్ట్ పోవాలి మనం ఇప్పుడు. కొంచెం లాగ్ అయినా పర్లేదు. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా ఈ మార్కెట్ రోడ్ మొత్తం కవర్ చేసుకొని ఫోర్ట్కి వెళ్ళిపోదాం మనం. కనిపిస్తుందా? ఇలా కింద ఇక్కడ మనకు షార్ట్ చూపిస్తుంది కదా, కానీ ఇలా ఇక్కడ నుంచి మార్కెట్ ఏరియా మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్దాం. చెప్పులకు ఎంతనో తెలీదు, 5 రూపీస్ ఏమో రాసిర్రు అక్కడ. బట్ మనం చెప్పులు పెట్టలేదు కదా, మనం ఇక్కడనే కింద ఫ్రీగా టేసి వెళ్ళిపోయినాం. లగేజ్కి మాత్రం 20 రూపీస్. లోపలికి ఎంట్రీ టికెట్ కూడా. మామ టికెట్ ఎంత మామ లోపలికి? 20యా? పర్సన్కు 20యా? అంతే, పర్ పర్సన్ 20. కానీ పొద్దున్న 8 to ఆఫ్టర్నూన్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత 2 నుంచి 4 వరకు ఓపెన్ ఉంటుంది. ఎంత లేదనుకున్నా పొద్దున్న వచ్చే వాళ్ళు మాత్రం తొందరగా రావాలి, 12 క్లోజ్ అయిపోతుంది. మేము అందుకే ఫస్ట్ నేను వచ్చినప్పుడే గోపురం ప్రాబ్లం ఉంది, ఫోన్తో వీడియో ఇచ్చు కానీ లేట్ అవుతుంది అన్నట్లు తొందరగా దర్శనానికి వెళ్ళిపోయినాం ఫస్ట్. దాని తర్వాత వచ్చి బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ తీసిన నేను. ఈ గోప్రో ట్రాబుల్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అసలు. వీడియోస్ అన్నీ మంచి లొకేషన్స్, వచ్చే దారిలో మంచిగా ఎంటర్టైనింగ్ ఉండే. రోడ్స్ కూడా చాలా గలీజ్గా ఉన్నాయి ఈ ఏరియా రోడ్స్. చూస్తున్నారుగా, ఇది లోకల్ ఏరియాస్ అంతే, నేషనల్ హైవే కూడా అంతే ఉంది. సింగిల్ లైన్ కానీ మరీ ఘోరంగా ఉన్నాయి రోడ్స్ మాత్రం. ఎవ్వరు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా చూసుకొని లిమిట్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చేయాలి, లేకపోతే మాత్రం ఇంటికి వెళ్ళడం కష్టం. హాస్పిటల్ బెడ్డే డైరెక్ట్.